ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి కటాక్షం. దేవుని కడపలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి తిరుమల సిద్ధం. సప్తగిరీసుడి సన్నిధిలో భక్తులకు టీటీడీ ఏర్పాట్లు. పేటమిట్టలో వైభవంగా కుంభాభిషేక మహోత్సవం. శ్రీ కోదండరాముని దర్శనంతో పరవశించిన భక్తజనం. ఘనంగా వసంత పంచమి వేడుకలు. చదువుల శ్రీ సరస్వతికి భక్తుల పూజలు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కళ్యాణోత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, నవరత్న ఖచిత స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో చక్కని అలంకారంతో కళ్యాణ వేదికపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు ఉపచారాధనను పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. 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 రిమపమప పనిపమప రిమపమప పనిపమప అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ఉపచారాదులతో సేవించారు. అనంతరం మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఇక వార్షికోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని శ్రీ పద్మావతీదేవి అలంకరణలో ఊయలపై కొలువు తెచ్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా ఊంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం రథసప్తమి పర్వదినానికి శోభాయమానంగా సిద్ధమైంది. సప్త వాహనాలలో సప్తగిరీసుడు ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు విశేషంగా భక్తులు చేరుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ కూడా పటిష్ట ఏర్పాట్లు చేసింది. సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అర్ధ బ్రహ్మోత్సవంగా
ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన స్వామివారు సప్త వాహనాల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. తిరుమలలో అత్యంత వేడుకగా జరిగే ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 5:30 నుండి ప్రారంభమయ్యే వాహన సేవలు రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా అలంకరించారు. మాడవీధులకు వైట్ పెయింటింగ్ను వేయడంతో పాటు రంగవల్లులతో తీర్చిదిద్దారు. అలాగే భక్తులకు ఎండవేడిమి నుండి రక్షణ కల్పించే విధంగా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా షెడ్లను వేశారు. ఇక గ్యాలరీలలో వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహన సేవలను కనులారా వీక్షించడానికి గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందించడానికి చర్యలు తీసుకుంది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అన్నప్రసాదం విభాగం అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో మమేకం కానున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతను కల్పిస్తూ శుక్రవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. ఇతర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసింది. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపివేసింది. భక్తులు వైకుంఠం 2 ద్వారా ఈ 3 రోజులు శ్రీవారిని దర్శించుకోవలసి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రాలేకపోతే వైకుంఠం 2 ద్వారా సర్వదర్శనానికి వెళ్లవలసి వస్తుందని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. విశాఖపట్టణంలోని శ్రీ శారదా పీఠంలో వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల్లో భాగంగా మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పీఠం ఆవరణలోని దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం శ్రీ రాజశ్యామల అమ్మవారికి విశేష అలంకరణతో కైంకర్యాలను నిర్వహించి హోమక్రతువులను జరిపారు. ఆపై పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదికపరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖ శ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్న ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రజలు శ్రేయస్సు, భక్తుల యొక్క కోరికలు నెరవేరరాడాలు, అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగాలని సదుద్దేశం చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశం చేత
ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు. చాలా అద్భుతమైన కార్యక్రమం, మంచి శక్తివంతమైన కార్యక్రమం. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. అమర్ రాజా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు పేటమిట్టలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం వేద పండితుల వేద పారాయణం, వేద మంత్రోచ్చరణల నడుమ ఋత్వికులు రత్నన్యాసం, ధాతున్యాసం, మంత్రన్యాసం, నవరత్నన్యాసం, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ, యాగశాల వైదిక క్రతువులు, హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశాలతో శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఆపై ఉదయం 9:16 సమయంలో అశ్విని నక్షత్రం, మీనలగ్నం సుముహూర్త సమయంలో వేదోక్తంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ మహాకుంభాభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై గర్భాలయంలో మూలమూర్తులకు 9:45 సమయంలో తొలి అర్చన, తొలి నివేదన, తొలి హారతి సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనం జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు
ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గా మల్లేశ్వరుల సన్నిధిలో శ్రీ సరస్వతి మహాయాగం వేదోక్తంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత పంచమి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లికార్జున మహామండపంలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం సరస్వతి పూజ, మహాసరస్వతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సరస్వతి అమ్మవారి పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. తిరుపతి బేరి వీధిలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శ్రీ తిరుకచ్చి నంబివారి సాత్తుమర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని, శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ జియ్యంగార్లు, ఏకాంగి ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం సాతుమొర నిర్వహించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం సర్వభూపాల వాహన సేవ శోభాయమానంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు వాహన సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఒంగోలు నగరంలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలోని శ్రీ సరస్వతీదేవి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి పాదాల చెంత శ్రీ సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి విద్యార్థులకు పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ త్రిపుర సుందరి ఆలయంలో మాఘమాసోత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజశ్యామలాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సరస్వతీదేవి అలంకరణలో కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణార్థం నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించారు. అలాగే ఋత్వికులు శాస్త్రోక్తంగా శ్రీ రాజశ్యామల యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురంలోని శ్రీ శృంగేరి శారదా మఠంలో శ్రీ పంచమి పూజలు దివ్యంగా జరిగాయి. చదువుల తల్లి శ్రీ శారదాదేవికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు.
అలాగే అమ్మవారి సన్నిధిలో సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారుల చేత అక్షరాలను దిద్దించి చదువుల తల్లి ఆశీస్సులను అందుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో నెలవైన శ్రీ సరస్వతీదేవికి అర్చకులు మంగళకరంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి సరస్వతి పూజ నిర్వహించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. స్వామివారి పల్లకి ఉత్సవంతో జాతర సంబరంగా ప్రారంభమైంది. పరిసర ప్రాంతవాసులు అధిక సంఖ్యలో స్వామివారి జాతరలో పాల్గొని పల్లకి ఉత్సవంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మద్వార్ గ్రామంలో పచ్చని పంట పొలాల్లో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. వసంత పంచమి పూజల్లో భాగంగా తెల్లవారుజామునే అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి సరస్వతి పూజ జరిపారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.